మధురమైన నీదు నామం నేను పొగడెదను. మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం, నీకి స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం, నీకి స్వాగతం దేవా, నీకి స్వాగతం. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనైన వారు నాకు మొరపెట్టుకొనినచో నేను వారి యొక్క మొరను ఆలకింతును. నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము 25వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాడు వాక్య గ్రంథ పఠనములు జీవిత సత్యమును గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ లోకములో చీకటి వెలుగు ఏ విధముగా ఉన్నాయో, ఈ లోకములో మంచి చెడు ఏ విధముగా ఉన్నాయో, మన అనుదిన జీవితములో కూడా ఈ యొక్క కష్టాలు, బాధలు, కన్నీరు, వికట్లు, శోధనలు అనేవి కూడా మన జీవితాన్ని హతాకుతలము చేస్తాయని, వాటినన్నిటినీ తట్టుకొని ఎప్పుడైతే మనము జీవిస్తామో, ఎప్పుడైతే విశ్వాస మార్గములో మనమందరము కూడా పయనిస్తామో, అప్పుడే మన జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉందని ఈనాటి వాక్య గ్రంథ పఠనాలు తెలియపరుస్తున్నాయండి. ఈ లోకములో మంచివాడు, చెడువాడు ఎలాగైతే వ్యత్యాసాలు ఉన్నాయో, మన జీవితంలో కూడా క్రీస్తు భగవానుడు మనకి కొన్ని నిగూఢమైనటువంటి సత్యాలను మనకి నేర్పిస్తూ ఉన్నాడు. నీకు మంచి మార్గము కావాలా, లేకపోతే చెడు మార్గము కావాలా, మనము ఏ మార్గములో నడవాలి అనేది ఆ ప్రభువే మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనమందరము కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళము, దేవుని యొక్క తల్లి శ్రీ సభలో మంచి కథోలికులుగా జీవిస్తున్నటువంటి బిడ్డలము. మన యొక్క జీవిత ప్రయాణం ఎటువైపు, మనము ఏ విధముగా నడుస్తూ ఉన్నాం, మనము ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు మన యొక్క తండ్రి దేవుడు. ఒకవేళ విఫలమైనటువంటి సందర్భాలు ఉన్నట్లయితే
ప్రభువా, నాకు నీ దివ్య దర్శనాన్ని నాకు దయచేయి. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము ఈ యొక్క మానవ బలహీనత వలన నీకు దూరముగా వెడలిపోయి, ఇదిగో పాపము తాపము అనే ఈ పాపమైన హీనమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. నా పాపాలు క్షమించు ప్రభువా. నీ మంచి బిడ్డగా జీవించడానికి కావలసిన నీ యొక్క దివ్య దృష్టిని నా అనుదిన జీవితంలో మాకు దయచేయు ప్రభు అని మనమందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ఆ భగవంతుని అడిగి ఆయనను క్షమాపణను కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రులైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. పశ్చాత్తాప హృదయులను స్వస్థపరచు దేవా, పాపులను పిలువవచ్చిన పరమ వైద్య దేవుడా, తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మాకై విన్నవించు దేవా, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము, మాపై దయ చూపుము. మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా, దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము.
సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము జనితైక పుత్రుడమా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక జనితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము పితకుడి ప్రక్కన మా ఘనతకు పోతున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా
మహిమ 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము దివిలో దివ్య తేజునికి మహిమ 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్ర ధర్మశాస్త్రములను అన్నిటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమ అనుపునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని నీచమైన చావునకు గురియగుదుము. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరు నుండునో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడని దేవుడు అతన్ని కోపును తీసుకును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతన్ని క్రూరముగా హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంతి భావము ఏ పాటిదో, సహన భావము ఎంత గొప్పదో పరీక్షించి చూతుము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాను కదా. ఇది ఏలినవారి వాక్కు. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజములు ఫలసయమైనవే నీతి. 2వ పట్టణము పునీత యాకోబు వాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. పునీత యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఏలన అసూయ స్వార్థ పర్వతములు ఎట నుండునో అట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను కూడా ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతి ప్రధానమైనది, మృదువైనది, స్నేహపూరితమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగునగును. అది పక్షపాతమునకు వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల సలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండు సదా కలహించుచుండు వ్యామోహములు నిండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు మత్సరపడుదురు గాని పొందలేరు, కనుక మీరు కలహించు ఇందురు యథార్థములు చేయుదురు. మీకేమి కావలేనో వాని కొరకే దేవుని అర్థింపకాకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందులేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగనము ఓగొనకై మీరు వానిని కోరుదురు గదా. ఇది ప్రభువాకు.
కొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని, మిమ్ము నియమించితిని అని ప్రభువు నుడివి ఉన్నారు, అని ప్రభువు నుడివి ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30 వచనము నుండి 37 వచనముల వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37 వచనముల వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను అచ్చట ఉన్నది ఎవ్వరికీ తెలియకూడదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపెదరు. కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానమగును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి. ఆయనను అడుగుటకు భయపడిరి. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గ మధ్యమున మీరు ఏ విషయములను గూర్చి తరికించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడు ఎవడని మార్గమధ్యమున వాదించుకొని ఉండటచే వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరుకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చిన్నవాడై అందరికీ సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుండి వానిని వెత్తి కౌగలించుకొని శిష్యులతో, ఇటు చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించినవాడు నన్ను స్వీకరించినవాడు అగును. నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష వాక్య గ్రంథ పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడెనుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించుదాం. ప్రియబిడ్డ, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వంత్రయామి, సర్వమునకు ఆది సంభూతుడవైన మా యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో మేమందరము కూడా ప్రభువా నీ వాక్యమును వినాలని
నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను తెలుసుకోవాలని ఆశపడి వచ్చి ఉన్నామయ్యా. ఈ దివ్య పూజ బలి యాగములో పాల్గొని ప్రభువా నీ వాక్యమునకు వినడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించు యేసయ్యా. ఎందరో ప్రభువా ఈ దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థన చేస్తే నీ వాక్యమును వింటే నీ వాక్యము ద్వారా మాలో దాగి ఉన్నటువంటి లోపల గాయాలను మాన్పిస్తావని ఆశపడి వచ్చినటువంటి వారు ఎందరో ఉన్నారు యేసయ్యా. వారిలో దాగి ఉన్నటువంటి ప్రతి కష్టమును ప్రతి సమస్యను నీ వాక్యమనే స్వరముతో ప్రభువా వారందరినీ ప్రభువా తరింపచేసి నీ వాక్యం ద్వారా వారి యొక్క లోపల గాయాలను మార్పించమని అడుగుతూ రూహా అనే ఆత్మతో ప్రభువా నీ వాక్యమును వింటున్నటువంటి సమయమంతా ఈ బిడ్డలందరినీ నీ వాక్యముతో నడిపించి వారి కుటుంబాలను వారి యొక్క వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి స్తుతి, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు 25వ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథమును మనము చదువుకొని ఉన్నాము. ఈ యొక్క గ్రంథము యొక్క కర్త తెలియచేస్తూ ఉన్నాడు ఏమిటంటే, జ్ఞాన గ్రంథములోని 2వ అధ్యాయములో దుష్టుల గురించి నీతిమంతుల గురించి తెలియపరుస్తూ ఉన్నారు. దుష్టులు ఏ విధముగా జీవిస్తారు, నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు అని దృక్కల్పదాన్ని 2 విషయాలను మనకి ఈనాటి మొదటి పట్టణములో తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈనాడు యహలోక జీవితము గురించి దుష్టుల ఆలోచనల గురించి 2 విషయాలను మనకి తేటతెల్లముగా ఈ గ్రంథకర్త మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అవి ఏమిటో చూద్దాం ప్రియ బిడ్డలారా. ఒకటి, దుష్టుడు అనుకుంటాడంట ఈ జీవితం గురించి, ఈ లోకము గురించి, జీవితము స్వల్పకాలమైనది. ఒక దుష్టుడు అనుకుంటూ ఉంటాడంట, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనుషులమైనటువంటి మనము, ఆ దుష్టత్వానికి చెందినటువంటి దుష్టుడు ఇలా అనుకుంటూ ఉంటాడంట, ఈ జీవితము స్వల్పకాలమైనది, దుఃఖముతో నిండి ఉన్నది, నిరాశజనకముగా ఉన్నది, మృత్యువుతో అంతా నాశనం అయిపోతూ ఉంది. అందుకే నీతిమంతమైన విలువలతో, మంచి విలువలతో, ఔన్నత్వముతో కూడినటువంటి జీవితమును మనకి వద్దు. ఈ జీవితం ఒక్కసారి ఉంటుంది, ఈ జీవితము మరొకసారి రాదు, మళ్ళీ ఆస్వాదించలేము. ఈ జీవించిన మరణించిన ఈ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. కాబట్టి తాగుదాము, తందనాలు ఆడుదాము, ఈ లోక ఆశలలో మనం మునిగిపోదాము, ఈ మంచి చెడు అనే జీవితాలు మనకు వద్దు అని మనకి ఈ దుష్టుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. దుష్టుడు అనుకుంటాడంటే, నాకు మంచి అనేది వద్దు, ఈ లోకములో మంచితనము అనేది లేదు, ఈ జీవితం ఒక్కసారి ఉంటుంది, ఈ ఒక్కసారి మనము ఆస్వాదించాలి, ఈ ఒక్కసారే మనము అనుభవించాలి, ఈ ఒక్కసారే మనం ఈ లోకములో జీవిస్తాము, ఈ ఒక్కసారే మనమందరము కూడా ఇదిగో జీవించినను మరణించినను హాయిగా సుఖముగా సంతోషముగా ఆహారపార్పుటముగా మనము జీవించుదాము అని ఈ దుష్టుడు అనుకుంటూ ఉంటాడంటండి ప్రియ దేవుని బిడ్డలారా. మరొకసారి అంటూ ఉంటాడంట, తినిదమా త్రాగిదమా ఏమి ధరించదమా అని ఈ దుష్టుడి యొక్క ఆలోచనలు అంటండి ప్రియ దేవుని బిడ్డలారా. అసలు ఈ దుష్టులు ఎవరు, ఈ దుష్టులు ఎందుకు వచ్చారు, ఈ దుష్టులు ఎందుకు ఈ విధముగా ఆలోచిస్తూ ఉన్నారు అని ప్రశ్న వేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో మనం చూసినట్లయితే
దుష్టుడు అనగా వారు దేవుని నుండి దూరముగా ఎడలిపోయిన వారే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరంటండి? దేవుని నుండి దూరముగా వెడలిపోయిన వారేనంటండి దుష్టులు. ఎవరు దేవుని నుండి దూరంగా వెడలిపోయారు? అసలు ఎందుకు వారు దూరంగా వెడలిపోయారు అని ప్రశ్నించుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వకాలములో పాత నిబంధనలో చూసినట్లయితే మనకి ఎన్నో నియమాలను ఇచ్చి ఉన్నారు. మోషే చట్ట ప్రకారము, యూదా చట్ట ప్రకారము పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగానే ఒకరు తప్పు చేస్తే వారిని ఎలాగైనా చిత్రహింసలు పెట్టి వారిని చావుకు గురి చేయాలి అన్నది పూర్వ నిబంధనల యొక్క ఉద్దేశము. కానీ వారు ఇవన్నీ పట్టించుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చట్టమును, దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క ఆచరణలను అన్నీ కూడా వారు పట్టించకుండా దేవుడి నుండి దూరముగా వెడలిపోయిన వారే ఈ దుష్టులండి. అందుకోసమే దుష్టుడు అనగా దేవుడి నుండి దూరముగా వెడలిపోయిన వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒకసారి మనం చూద్దాం, ఈ దుష్టులు ఎవరు, ఎందుకో అలా జీవిస్తూ ఉన్నారో ఒకసారి చూద్దాం. దేవునితో ఉన్న బంధమును, అనుబంధమును, మరి దేవునితో ఉన్నటువంటి సమైక్యమైనటువంటి నిగూఢమైనటువంటి రహస్యకరమైనటువంటి ప్రేమ బంధమును, దేవునితో కూడినటువంటి ఆ సత్యబంధమును తెంచుకొని వారు ఏ విధంగా చూస్తున్నారంటండి? దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయము లేదు, ఎవరు అంటే భయము లేదు, దేవుని ఆజ్ఞలంటే వారికి చులకన, దేవుని ఆజ్ఞలన్నా దేవుని యొక్క చట్టములన్నా వారు పఠించకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండడం వల్లనే వారు దుష్టులుగా మరి మారుతూ ఉన్నారు. ఇటు దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు, ఇతడు సంఘములో, సమాజములో, వారికి వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితంలో కూడా దేవుని యొక్క శాసనము అన్నా, దేవుని యొక్క మంచి ఆజ్ఞలు అన్నా, దేవుని యొక్క సత్యము అన్న వారికి ఏమి కూడా సేమ కుట్టినట్లు కూడా ఉండదంటండి. అటువంటి వారే ఈ దుష్టులు. అటువంటి వారి కోసమే ఈనాడు మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథం అంటే మనుషులుగా జీవిస్తున్నటువంటి మనకి కుటుంబ జీవితము కోసము, కుటుంబ విలువల కోసము, జీవితం అంటే ఏమిటో, జీవితం యొక్క గుణపాఠములో, ఆ జీవితంలో ఉన్నటువంటి గుణపాఠం ఏమిటో ఈ సొలొమోను జ్ఞాన గ్రంథము మనకందరికీ కూడా వివరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే దుష్టుని యొక్క జీవితము ఎలాగుంటుందో తను అనుకుంటూ ఉన్నాడు. ఇదిగో మనిషి ఈ జీవితంలో జీవిస్తున్నంత కాలము కూడా మళ్ళీ రాదు, నేను దుష్టుడుగానే ఉండిపోతాను, ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు అనేది ఆయన అసలు లేనే లేడు అని నిర్పాఠముతో ఉండిన వారే ఈ దుష్టులు. తర్వాత మరొక పదం ఉంది, దుష్టులు అనగా కల్మషం కలవారు, కల్మషం కలవారు. అలాగే దేవుని నుండి వేరుపరపబడిన వారు, దేవుని యొక్క స్థానమును మరొకనికి కానీ ఇతరుల వస్తువులకు కానీ అంకితము చెయ్యువారే ఈ దుష్టులు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దుష్టిని స్థానములో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనమును దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నామా? ఒకటి, ఆ దేవుని యొక్క వాక్యమును వింటూ ఉన్నాం, కానీ ఎంతవరకు వింటూ ఉన్నాం, ఎంతవరకు ఆచరిస్తూ ఉన్నాం, ఎంతవరకు పఠిస్తూ ఉన్నాం? ఆ వాక్యమును మనము చదువుకొని ఆ వాక్యానుసారము దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసమే దుష్టులు తమను తాము దేవుని నుండి వేరుపరుచుకున్న తర్వాత తమ ఇష్టం వచ్చినటువంటి జీవితమును జీవించుదురు. మనము కూడా కొన్ని సందర్భాలలో అదే స్థానాన్ని కలిగి ఉన్నామేమో. ఎప్పుడు చదివే వాక్యమే కదా, ఎప్పుడు చూసినటువంటి దివ్య పూజ వలె కదా. రెండో వర్గానికి చెందినవారు సజ్జనులు, అంటే నీతిమంతులు. సజ్జనులు అనగా నీతిమంతులు. ఎవరు ఈ నీతిమంతులు? అసలు సజ్జనులు అంటే ఎవరు?
దేవుడు తమ తండ్రి అబ్బా తండ్రి అని లేదా ప్రియమైన తండ్రి అని పిలిచి, ఇదిగో ప్రభువా నన్ను కాపాడు అని నీతిమంతమైనటువంటి ప్రార్థనను చేసేవాళ్ళే ఈ నీతిమంతులండి, సజ్జనులు అంటారు. అంటే వాళ్ళు కూడా అంటారు, ఈ లోకపు జీవితం స్వల్పకాలమైనదైనను దానికి ఒక లక్ష్యము ఉందని అంటాడు. అది దుష్టుడు ఏమంటాడు, ఈ జీవితము క్షణికమైనది, కళ్ళు మూస్తే కళ్ళు తెరిచే లోపల మనం ఉంటామో తెలియదు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు అని దుష్టుడు మనకు తెలియచేశాడు. కానీ ఈ నీతిమంతుడు ఏమంటున్నాడు, ఈ లోకపు జీవితము స్వల్పకాలమైనదే, కానీ దానికి ఒక లక్ష్యము ఉంది, ఇదిగో దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇదిగో మనము నీతిమంతులుగా జీవించాలి అని ఈ సజ్జనుల యొక్క నీతిమంతుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతుడు ఇంకొక పదాన్ని పలుకుతూ ఉన్నాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీటి వికట్ల శోధనలు వచ్చినా, మనకి ఏమే జరిగినా, మనం ఏమే కలిగి ఉన్నా, మనం ఏ సందర్భంలో ఉన్నా, మనలో ఉన్నటువంటి మంచితనము నశించకూడదు, మనలో ఉన్నటువంటి మంచితనము చచ్చిపోకూడదు. అది ఎప్పుడు జీవితాంతము కూడా ఆ మంచితనాన్ని కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క సత్యములను అనుగుణముగా ఒక 10% మనము జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అందుకోసమే ఈనాటి మొదటి పట్టణం యొక్క సారాంశమును చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఓ సోదరి, ఓ సోదరుడా, నీవు దుష్టుడివైనా లేక నీతిమంతునివైనా జీవించాలనుకుంటూ ఉన్నావా? లేకపోతే నా మార్గాన్ని నేను జీవిస్తానని అనుకుంటూ ఉన్నావా? ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలనుకుంటూ ఉన్నావా లేదా విస్మరించాలనుకుంటూ ఉన్నావా అనేది నీ ముందే ఉంచుతూ ఉన్నాడు. మంచి పండు ఉంది, చెడు పండు ఉంది, మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. ఇదిగో నీ ముందు మంచితనం ఉంది, చెడుతనము ఉంది, చీకటి ఉంది లేదా మరి పగటి ఉంది. ఇలాగ దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. ఎలాగైతే వ్యత్యాసాలు ఉన్నాయో, నువ్వు దేనికి చెందినవాడుగా నువ్వు అనుకుంటూ ఉన్నావో అది నీవు తీసుకో. నీ ముందే ఉంది, అన్నీ నీ ముందే ఉంచుతున్నాడు. చెడు ఉంచుతున్నాడు, మంచి ఉంచుతూ ఉన్నాడు. నువ్వు మంచి బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా లేకపోతే చెడు బిడ్డగా ఉండాలనుకుంటూ ఉన్నావా? మంచిగా జీవించాలనుకుంటూ ఉన్నావా, చెడుగా జీవించుకుంటూ ఉన్నావా అనేది నిన్నే ఆత్మ పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈనాటి సువిశేష పట్టణాన్ని పరిశీలించుదాం. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 31 నుంచి 32 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ చదువు తల్లి. ఏలయన మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును. వారు ఆయనను చంపుదురు. కానీ మరణించిన మూడవ దినమున ఆయన పునరుత్థానమగుదును అని యేసు తన శిష్యులకు బోధించుచుండెను. ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి. అయితే ప్రియ బిడ్డలారా, శిష్యులు దీనిని గ్రహించలేకపోయిరి అన్న పదం మీద మనము మాట్లాడుకుందాం. శిష్యులు ఏమి గ్రహించలేకపోయారు? క్రీస్తు తమ శ్రమలు, మరణము, పునరుత్థానం గురించి చెబుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావడం లేదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే తిరిగారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా చూశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయనతోటే వెళ్ళినటువంటి శిష్యులు తను చేసినటువంటి మహత్తర కార్యాలు అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు ప్రియా దేవుని బిడ్డలారా. వారు గ్రహించలేకపోయారు ఆ పరమార్థాన్ని. అందుకోసమే శిష్యులు ఆయన ఆలోచనలను గ్రహించడం లేదు, ఆయన చెప్పేది అర్థం చేసుకోలేదంటే ఆయనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆయన ప్రక్కన ఉన్నంత వరకునే నిలబడ్డారు.
ఆయనకు ఎంత అండగా ఉన్నారో అక్కడ తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు 3 విషయాలను మనం గమనించాలి. ఒకటి, మన కోసము దేవుని ప్రణాళిక ఏమిటో గ్రహించాలి. రెండవదిగా క్రీస్తు శ్రమల పరమార్థాన్ని తెలుసుకోవాలి. మూడవదిగా క్రీస్తు వలె తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. ఈనాడు పునరుత్థానమైనటువంటి క్రీస్తు అలనాడు కొన్ని సంవత్సరాల క్రితము మరి ఆయన మరణించకపోతే, ఆయన మన కోసము సిలువపై మరి తన యొక్క రక్తాన్ని చిందకపోతే మనమెవ్వరము కూడా ఆయనను నమ్మేవాళ్ళం కాదేమో. ఎందరో పుడతారు ఈ లోకములో, ఎందరో మరణిస్తారు ప్రియబిడ్డలారా. రోజు రోజుకి పుడుతూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కడు కూడా మళ్ళీ 3వ నాడు జీవవంతుడై లేచినటువంటి వ్యక్తి ఎవరిని చూడలేము. ఎందరో దేవుళ్ళు పుట్టుకు వస్తారు మన అనుదిన జీవితంలో. ఎందరో దేవుళ్ళు మనకి అనేక రకరకాలుగా మనకి బోధిస్తూ ఉంటారు. కానీ ఒకే ఒక్క క్రీస్తు భగవానుడు మాత్రమే మనందరి కోసము, లోకరక్షణార్థము కోసము, మన పాపముల కోసము, మనకి మోక్షాన్ని చేకూర్చడం కోసము తనను తాను రిక్తిని చేసుకొని మానవ స్వభావాన్ని కలిగి ఉండి మనందరి కోసము కూడా సిలువ బలియాగమయ్యి, ఇదిగో నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు యేసయ్యా, నీవు నా కోసము ఏ త్యాగము చేశావు యేసయ్యా అన్నప్పుడు, ఇదిగో నేను ఇంతగా ఈ త్యాగము చేశానని 3వ నాడు జీవవంతుడై లేచి మనందరికీ కూడా ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలియపరిచాడు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకోసమే మన ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి, మనమును కూడా దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చూసినట్లయితే ఈనాడు శిష్యులందరూ కూడా నేను గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్పవాడు కాదు, ఆయన గొప్పవాడు, అందరూ కూడా తర్కించుకుంటూ ఉన్నారు. ఈ విషయమే వారి తగ్గింపు మనస్తత్వం లేదు. ఎవరు గొప్ప అంటే వాళ్ళు గొప్ప, నేను గొప్ప అని మనం గొడవలు ఆడుకుంటూ ఉంటాము కదా. మన అనుదిన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో కూరగాయల బేరాలు ఆడినట్టు గొడవలు ఆడుకుంటూ ఉంటాము కదా. వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారండి. నేను గొప్ప అంటే నేను గొప్ప, వాళ్ళే ఇదిగో గొడవలు ఆడుకుంటూ ఉన్నారు. అటువంటి సమయములో ఇదిగో క్రీస్తు భగవానుడు మరి వాళ్ళ మీద కోపగిస్తూ ఉన్నాడు. అంటే ఏమి చేస్తూ ఉన్నారు, మీరు ఏమి చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 33వ వచనం. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. అందుకు ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయముల గూర్చి తర్కించుకుంటిరి అని అడిగిరి. తమలో గొప్పవాడు ఎవడని మార్గమధ్యమున వారు ప్రత్యుత్తరం ఇయ్యలేక ఊరకుండిరి. వారు ప్రత్యుత్తరం ఇయ్యక వారు ఏం చేసింది, మౌనంగా ఉంటిరి ప్రియ దేని బిడ్డలారా. అంటే ప్రభుని మాటలు శిష్యులకు అర్థం కాకూడదు. కారణం ఏమిటంటే వాళ్ళు యేసు ప్రభువు నుండి పరలోక రాజ్యాన్ని కాకుండా లౌకిక రాజ్యాన్ని ఆశిస్తున్నాడు. అంటే ఏంటి, గొప్పవాడు అవ్వాలంటే ఏమి కావాలంటే ఒక స్థానము కావాలి, ఒక నేనే పై అంతస్తుకి వెదకాలి, నేనే పేరును పలుకుపడి సంపాదించుకోవాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఒక విధంగా చూడాలి, ఒక ఐస్థానములో ఉన్నవాడుగా నన్ను గౌరవింపబడాలి అనేది శిష్యుల యొక్క మనసులో, వారి జీవితంలో ఏర్పడింది ప్రియబిడ్డలారా. పరలోక రాజ్యం అనే క్రీస్తును వారు విడిచిపెట్టారు. చివరికి వారిలో వారే వాదనలో ఆడుకుంటూ ఉన్నారు ప్రియదేని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలు అంతస్తును కాకుండా ఆస్తిపాస్తులను, పదవులను, అంతస్తులను ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ శిష్యులు. అందువలన వాళ్ళకి ప్రభుల యొక్క మాటలు అర్థం కావడం లేదు ప్రియబిడ్డలారా. వాళ్ళు అంటే తమలో తాము ఎవరు గొప్ప అని వాదాలు ఆడుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా.
కానీ ఈనాడు క్రీస్తు భగవానుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే మనకందరికీ చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇదిగో, క్రైస్తవులు విశ్వాస జీవితంలో చాలా బోల్తా పడతారంటండి. చాలా బోల్తా పడతారు. చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులు అనుదిన జీవితంలో బోల్తా పడతారు. లారీ బోల్తా పడినట్లు, లేదా ఒక బైక్ బోల్తా పడినట్లు, మనము నడుస్తూ ఉంటే నీటిలో కాలు జారి కింద పడినట్లు మన అనుదిన జీవితంలో కొన్నిసార్లు ఒక పదంలో బోల్తా పడడం అంటారు. వినడానికి ఒక విధముగా ఉండొచ్చు. ఏంటి బోల్తా పడడం అంటే, మనం మాట్లాడే మాటలు, మనము జీవించే జీవితము, మనము చదువుకునే ఈ యొక్క దేవుని వాక్యము మన అనుదిన జీవితానికి ఇదిగో ఉపయోగకరముగా లేనటు విధముగా మనం జీవిస్తూ ఉంటాం. అందుకోసమే ఇదిగో ఇక్కడ మనకి చక్కటి వాక్యాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియా సోదరులారా, ఇటువంటి న్యాయమైనటువంటి స్థితి నుండి బయటపడడానికి మార్గం ఏమిటో తెలుసా? మన దృష్టిని ప్రభువు మీదకి మళ్లించటము, మన ఆలోచనలను ఆయనతో చెప్పుకోవటము, ఇదే పరిష్కారము అని తెలియపరుస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, విషయము ప్రభు ఎదుటికి వచ్చేటప్పటికి త్రోవలో వాళ్ళు చేసిన వాదులేత ఎంత మూర్ఖమైనదో వాళ్ళకి అర్థమవుతూ ఉంది. క్రీస్తు భగవానుడు అడిగినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వారు తప్పు చేశారు కాబట్టి తప్పును సర్దిద్దుకోపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, మన సమస్యలు, మన ఆలోచనలు మనలో ఉన్నంతకాలము కూడా పెనుభూతాలుగానే ఉంటాయి, మనలను కృంగదీస్తాయి. కానీ ప్రభు ముందు పెడితే దూది పింజనులాగా అవి తేలిపోతాయి. ప్రియ బిడ్డలారా, మనము ఆస్తి కావాలని, అంతస్తు కావాలని అవి కాదు మనకు కావలసింది. మంచితనముగా ఎంతకాలము జీవిస్తూ ఉన్నాము, ఏ విధముగా జీవిస్తూ ఉన్నాము, ఆ మంచితనాన్ని ఇతరులకు చూపిస్తూ ఉన్నామా లేదని అది మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వెంత గొప్ప, నేనెంత గొప్ప అనేది దేవుడు మనకు వద్దంటూ ఉన్నాడు. నీ స్థానము, నువ్వు మంచితనముగా ఉంటే దేవుడే నిన్ను లేవనెత్తుతాడని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అందుకోసమే మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై పైనున్నటువంటి వస్తువుల మీద కాక అచట పరలోకమందున్న క్రీస్తుపై మరి వస్తువులపై లగ్నము చేయకుండా ఇదిగో పరలోకంపై ఉన్నటువంటి ఆ క్రీస్తుపై లగ్నము చేయండి అని పౌలు మహర్షులు తెలియచేస్తూ ఉన్నారు. కొలీసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనములో తెలియపరుస్తూ ఉన్నాడు. మనమును కూడా ఈ లోక వస్తువులపై లగ్నము చేస్తూ ఉన్నామా? ఈ లోక ఆశలకు లోనపై దాంట్లోనే మనం సంతోషంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నామా? అయితే తగ్గింపు మనస్తత్వం కావాలని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకవాడు గొప్పవాడు కావాలంటే తగ్గించుకోవాలి, వినయం కలిగి జీవించాలి, పరిశుద్ధముగా ఉండాలి. సంఘములో కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తగ్గింపు మనస్తత్వం మన జీవితంలో లేకపోతే ఇదిగో బాల్తా పడతాం, కాలు జారి కింద పడతాం. ఎప్పుడు ఏ విధముగా మనల్ని దేవుడు ఏ స్థితికి తీస్తారో మనకు తెలియదు. కాబట్టి వినయముగా ఉండాలి. భూమి మీద నించున్నప్పుడు భూమి మీద సరిగ్గా నించోవాలి, నిష్ఠతగా నించోవాలి, నిశ్చలముగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి, వాక్యము గుండా మనము జీవించగలగాలి. అప్పుడే మనం నడుస్తున్న నడకలో మన జీవితాలు 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలిస్తాడు. ప్రియదేని బిడ్డలారా, అందుకోసమే ఆ నిశ్చలతను మనము కాపాడుకుంటూ జీవించగలగాలి. ప్రియదేని బిడ్డలారా, చివరిగా ఇదిగో మనకందరికీ కూడా మరి ప్రభు పలుకుతున్నాడు, మేలుకోమంటూ ఉన్నాడు. ఆత్మ మేలుకోవాలి, మన హృదయం మేలుకోవాలి. ఇదిగో మరి నాశనకరమైనటువంటి స్థితి నుండి మనమందరం కూడా వైదొలగాలని మనకి వాక్య గ్రంథ పట్టణములు తెలియపరుస్తూ ఉన్నాయి. చివరిగా ప్రభువుని అనుసరించాలంటే, ప్రభుని యొక్క బిడ్డలుగా మనమందరము హెచ్చింపబడాలి అంటే ఇదిగో నీకున్నటువంటి సమస్తముని విడిచిపెట్టి దేవుని బిడ్డలుగా జీవించండి మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి నన్ను అనుసరించము, అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు అని మనకి మార్కు సువార్త 21వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తుతో జీవించుదాం, క్రీస్తుని యొక్క వాక్యమును అనుసరించుదాం. ఆమేన్.
క్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సర్వమునకు ఆది సంభూతుడైన మా ప్రభువా, మా యొక్క తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని కార్డినల్స్ను, మేత్రానులను, గురువులను, కన్యస్త్రీలను, తదితరిని సేవ చేస్తున్నటువంటి ఉపదేశులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి దీవెనలను ప్రజ్వలింపచేయమని, నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములను వెరికింపచేయడానికి కావలసిన నీ దివ్య జ్ఞానమును వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాటి దివ్య పూజాబలలో పూజలను పెట్టించుకొని మా కొరకు ప్రార్థించనని కోరినటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దయగల ప్రభువా, ఏ ఆశతో అయితే వచ్చి ఉన్నారో ప్రభా, ఈ పుణ్యక్షేత్రంలో దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి బిడ్డను దీవించి వారికి కావలసినటువంటి దీవెనలు దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఎవరెవరైతే సంతానవరం లేక బాధపడుతూ ఉన్నారో ప్రభా, సంతానవర భాగ్యమును ఆ బిడ్డలకు దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారో వారిలో ఉన్నటువంటి అనారోగ్యమును తీసివేసి మంచి ఆరోగ్యమును దైవ సేవకుడు ధన్యజీవి బ్రదర్ జోసఫ్ తమ్మి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ ప్రభా కుటుంబంలో శాంతిని, సమాధానము దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి. వివాహాలు ప్రభువా మంచి జోడిని వారికి ప్రభువా వారికి చేకూర్చమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. విద్యాభ్యాసం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులను అందరినీ సమర్పిస్తున్నాం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకా పోటీ పరీక్షలను రాస్తున్నటువంటి ప్రభువా చదువులను చదువుతున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి నీ జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా మరి వారికి బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని, వారు చదువుతున్నటువంటి చదువులు నామకరణంగా కాకుండా ప్రభువా వారి జీవితాలకు ఉపయోగపడే విధముగా మలచమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలను మౌనంగా ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. విరిగిన మనసుతో నలిగిన హృదయముతో, విరిగిన మనసుతో నలిగిన హృదయముతో అర్పణగా నీ సన్నిధిలో చేరితి, గైకొనుమా నా ప్రాణనాథుడా. వాడవు భరించినావు నా పాపాల భారము, బలులను కోరవు బలి అయినవు. సజీవయాగమై సర్వాంగ హోమమై క్రీస్తు శరీరమై పరిశుద్ధ సంఘమై పానార్పణముగా నే పోయబడుదును, పానార్పణముగా నీ
ప్రతి చోట నీ సువార్తను ప్రకటించు ప్రతి చోట నీ సువార్తను విరిగిన మనసుతో నలిగిన హృదయముతో విరిగిన మనసుతో నలిగిన హృదయముతో అర్పణగా నీ సన్నిధిలో చేరితి దయకొనుమా నా ప్రాణనాథుడా దయకొనుమా నా ప్రాణనాథుడా విరిగిన మనసుతో నలిగిన హృదయముతో విరిగిన మనసుతో నలిగిన హృదయముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల అపితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను దయతో స్వీకరింపము. భక్తి విశ్వాసము ద్వారా వారు ప్రకటించే వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి స్వంతము చేసుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యేకముగా చూడగలుగుచున్నాము. ఇది నీ అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియే కాక మా పతనమునకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారముగా నుండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహీనమైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటివి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా సర్వములను ఏకము చేయు అనుగ్రహించినప్పుడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట
స్తుతించుట స్తుతించుట ఎట్లనగా గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసన్నా 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 హోసన్నా. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమందు వచ్చని వారు ధన్యులు. ఏలిన వారి నామమందు వచ్చని వారు ధన్యులు. హోసన్నా 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 హోసన్నా. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావున పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్త సమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకే ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతా వందనములు అర్పించుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రను నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై నారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా ఏం చేదురని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పిస్తూ ఉన్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింపబరతమాల్చున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ అసీసుపురి ఫ్రాన్సిస్ వారితోనూ క్లారమ్మ గారితోనూ దైవ సేవకుడు ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతమాల్చున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువును
మా జోసఫ్ రాజురావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువుల అందరితో పాటు నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపడుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసర చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. దయగల ప్రభువా, మరి ముఖ్యముగా ఈ దివ్య పూజాబలిలో పాల్గొని ప్రార్థన చేస్తున్నటువంటి ఈ మా సంఘమును, విశ్వాసులను, తంబి భక్తులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశయాలతో, ఎన్నో నోములతో ప్రభువా నీ దరి చేరి ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి కోరికను ఆశీర్వదించమని, బాధలను తీర్చమని, శాంతిని సమాధానమును చేకూర్చమని అడుగుతూ ఉన్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని
చెడివారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా మాకు సమాధానము మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు. వేగమిరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరుచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకును నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. ప్రభు యేసుని ప్రేమలో జీవించండి.